చిరిగిన పంచె, చిరిగిన చొక్కా ధరించిన ఒక వ్యక్తి తన 15, 16 సంవత్సరాల కుమార్తెతో ఒక పెద్ద హోటల్‌కు వచ్చాడు. ఇద్దరూ కుర్చీపై కూర్చోవడం చూసి ఒక వెయిటర్ 2 గ్లాసుల చల్లటి నీటిని వారి ముందు పెట్టి అడిగారు, మీకోసం ఏమి తీసుకురావాలి అని. ఆ వ్యక్తి ఇలా అన్నాడు, జిల్లాలో 10వ తరగతిలో మొదటి స్థానంలో వస్తే నగరంలోని అతిపెద్ద హోటల్లో దోస తినిపిస్తా అని మా అమ్మాయికి వాగ్దానం చేశాను. మా అమ్మాయి అయితే తన వాగ్దానాన్ని నెరవేర్చింది. కనుక దయచేసి తన కోసం ఒక దోస తీసుకురండి అని అతను అడగటం జరిగింది. మీ అమ్మాయికైతే ఒక దోస చెప్పారు. మరి మీకు ఏమి కావాలి అని అతన్ని వెయిటర్ అడిగాడు. అతను కొంచెం బాధాతత్వ హృదయంతో ఇలా అన్నాడు, నా దగ్గర ఒక దోసకి సరిపడే డబ్బు మాత్రమే ఉంది. కాబట్టి ఇంక నాకేమీ వద్దు. విషయం విన్న వెయిటర్ బాధపడి యజమాని వద్దకు వెళ్ళి జరిగింది చెప్పాడు. నేను వీళ్ళ ఇద్దరికీ కడుపు నిండా పూర్తి భోజనం చేయించాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు. కాబట్టి మీరు వారి బిల్లు మొత్తాన్ని నా జీతం నుండి తీసుకోండి అని వెయిటర్ అనగా, అప్పుడు అది విన్న యజమాని వెయిటర్‌ని అభినందిస్తూ ఇలా అనటం జరిగింది. ఈరోజు మనం మన హోటల్ తరపున తనకు ఫస్ట్ వచ్చినందుకు వీళ్ళకి పార్టీ ఇద్దాం అన్నాడు. అది విని వెయిటర్ చాలా ఆనందపడ్డాడు. హోటల్ వాళ్ళు తన టేబుల్ చక్కగా అలంకరించారు. ఎవరైతే హోటల్‌లో ఉన్నారో వారందరితో పేద అమ్మాయి విజయాన్ని చాలా అద్భుతంగా జరుపుకున్నారు. యజమాని వాళ్ళకి 3 దోసెలు పెట్టడంతో పాటు పొరుగువారికి కూడా స్వీట్స్ పంచమని పెద్ద సంచిలో ప్యాక్ చేసి ఇచ్చాడు. తమను చాలా గౌరవంగా సత్కరించి హోటల్ యజమాని వెయిటర్‌కి కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపి అక్కడి నుంచి నిష్క్రమించారు ఆ తండ్రి కూతురు.